హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఏలూరు పట్టణంలో ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జగన్నాథ రథయాత్ర అనేది కార్యక్రమం అనేది శ్రీకారం చుట్టారు. ఇది 4వ సంవత్సరం. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఏలూరు పట్టణంలో ఇస్కాన్ టెంపుల్ ఏలూరు వారి నాయకులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా మన ఏలూరు చింతమనేని ప్రభాకర్ గారు కూడా వచ్చి స్థానికంగా నిర్వహిస్తున్న నాయకులకు వారందరికీ కూడా పుష్పగుచ్చాలు అందజేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఏలూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి చంటిబాబు గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. బర్త్డే ఈరోజు రోహిత్ వచ్చి మాల టీటీడీ కళ్యాణంలో టీటీడీలో కూడా ఖాళీ ఉన్నాయి. లీజ్కి ఇస్తాను టీటీ వాళ్ళు అక్కడ ఇస్తాను, తిరుపతిలో ఇస్తాను కూడా టీటీ వాళ్ళు లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఇస్తే చాలు. ఇంకోటి ఇద్దరు 100 సంవత్సరాలు సూర్యుడు చూడాలి, 100 సంవత్సరాలు కృష్ణుడు చూడాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర మహారాణి. ఈరోజు చాలా శుభకరమైన దినం. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి రథారూఢుడై మన ఏలూరు నగర వీధులలో విహరించనున్నారు. ఏలూరు మరియు పరిసర ప్రాంత భక్తులందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి వారి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలవుతారని కోరుకుంటాం. కుటుంబ సమేతంగా వచ్చి జగన్నాథుడి యొక్క దర్శనం చేసుకోండి, జగన్నాథుడి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, జగన్నాథుడి యొక్క కృపకు పాత్రలండి. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏలూరు మరియు ఏలూరు పరిసర ప్రాంత భక్తులందరికీ ముందుగా జగన్నాథ స్వామి రథయాత్ర శుభాకాంక్షలు. ఈరోజు మన ఏలూరు పట్టణంలో
ఇస్కాన్ ఏలూరు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రథయాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రథయాత్ర అనేది కేవలం తాడు పట్టుకుని రథాన్ని లాగడం కాదనమాట. ఈ రథయాత్ర యొక్క ముఖ్యమైన ఉద్దేశం, దీని వెనకాలన్న అంతరంగ కారణం ఏంటంటే, స్వామివారు తన భక్తులకు అనుగ్రహం కలిగించేదానికి తాను స్వయంగా రథాన్ని అధిరోహించి నగర వీధుల్లో పర్యటించి తన కృపను ప్రసాదించే కృపాయాత్ర లేదా అనుగ్రహ యాత్ర, కరుణను ప్రసాదించే కరుణాయాత్ర అనమాట. అంటే తన భక్తులకి చేరువవడానికి, కరుణను ప్రసాదించడానికి ఉండే ఈ అనుగ్రహ యాత్ర. ఇది అతి ప్రాచీనమైంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా జగన్నాథపురిలో మన వైదిక సాంప్రదాయంలో చేస్తున్నటువంటి ఒక విశేషమైన మహోత్సవం. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి జగన్నాథపురికి లక్షలాదిగా భక్తులు రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళలేని భక్తుల కోసం మన ఏలూరు నగరంలో, మన ఇస్కాన్ తరపున ఈ యొక్క నగరంలో ఈ రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రథంలో జగన్నాథ్, సుభద్ర, మహారాణి ముగ్గురు కూడా ఆశీనులు అవుతున్నారు. కొద్దిసేపట్లో ఈ రథయాత్ర కొనసాగుతుంది. ఈ రథయాత్ర మహోత్సవంలో మన ఈ కాలనీ శ్రీరామ్ నగర్, శాతవాహన్ నగర్, కట్టా సుబ్బారావు తోట, ఇందులో ఉన్న భక్తులందరూ, ప్రముఖులందరూ కూడా పాల్గొన్నారు. శ్రీధర్ గారు, వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఇక్కడ ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడే మన ప్రియతమ ఎదురు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రావు గారు కూడా దర్శనం చేసుకుని వెళ్ళారు. అదేవిధంగా కాసేపట్లో మన ఏలూరు నగర ఎమ్మెల్యే గారు కూడా రానున్నారు. ఇలా నగరంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ నగరంలో ఉన్న, నగర పరిసర ప్రాంతాలలో ఉన్న భక్తులందరికీ కూడా ఆ యొక్క విన్నపం, అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొనండి, స్వామివారి యొక్క రథాన్ని లాగండి, రథాన్ని దర్శించండి, స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాల్గొనండి. హరే కృష్ణ.